మహారాష్ట్రలోని ఓ స్క్రాప్ షాప్ యాజమాని ఛాంపియన్ ట్రోఫీలో భాగంగా జరిగిన భారత్-పాకిస్తాన్ మ్యాచ్ సమయంలో కెప్టెన్ రోహిత్ శర్మ అవుటైన సమయంలో పాకిస్తాన్ జిందాబాద్ అని నినాదాలు చేసిన ఘటన తీవ్ర వివాదానికి గురిచేసింది. ఈ మ్యాచ్ జరిగిన నెక్స్ట్ రోజే ఆ స్క్రాప్ షాప్‌ని బుల్డోజర్‌తో కూల్చేశారు. ఈ ఘటనకు సంబంధించి శివసేన నేత సోషల్ మీడియా అకౌంట్‌లో షేర్ చేస్తూ మెల్బర్న్‌లోని వలసదారులు ఓ స్క్రాప్ యాజమాని భారత్ వ్యతిరేక నినాదాలు చేశాడు అని, అతన్ని మెల్బర్న్ నుంచి బహిష్కరించడమే కాకుండా అతని వ్యాపారాన్ని తక్షణమే ధ్వంసం చేశాము అని చెప్పుకొచ్చారు. ఈ చర్యల్లో సహకరించిన మెల్బర్న్ మున్సిపల్ కౌన్సిల్, పోలీస్ యంత్రాంగానికి ధన్యవాదాలు అంటూ పోస్ట్ చేశాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోలో బుల్డోజర్‌తో స్క్రాప్ షాప్‌ను కూల్చేస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. దీనికి ప్రతిఘటనగా స్థానికులు సోమవారం బైక్ ర్యాలీ నిర్వహించి తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. అయితే నివేదిక ప్రకారం ఆదివారం మ్యాచ్ సందర్భంగా మహారాష్ట్రలోని మెల్బర్న్‌లో ఇద్దరు వ్యక్తులు పాకిస్తాన్ జిందాబాద్ నినాదాలు చేయడంతో వారిని స్థానికులు వెంటనే పట్టుకొని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనతో మెల్బర్న్‌లో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ ఘటనపై పోలీసులు సీరియస్‌గా తీసుకొని శాంతి భద్రతలు విఘాతం కాకుండా చూస్తున్నారు. దీనిపై ఇంకా దర్యాప్తు కొనసాగుతుంది.